గంగవల్లి, గంగపాయలు, గంగవాయల కూర పేరేదైనా కూడా ఇది మంచి బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర అండి. ఇది మనకు ప్రకృతి ఫ్రీగా ఇచ్చిన మొక్కల్లో ఇది ఒక బెస్ట్ మంచి మొక్క అండి. ఇది ఆకుకూర మన సైడ్ అయితే, ఆంధ్ర సైడ్ అయితే ఇది పొలం గట్లమ్మట ఊరికే పెరిగిపోద్ది, అక్కడ ఎవరు పట్టించుకోరు, ఇది పిచ్చి మొక్క అని అంటారు. కానీ తెలంగాణలో మాత్రం ఇది చక్కగా తింటారండి. ఇది ఆకుకూర అక్కడ రెగ్యులర్గా మనకి ఆకుకూరలు అమ్మే వాళ్ళు ఎలా వస్తారో వాళ్ళు రెగ్యులర్గా ఈ ఆకుకూర అనేది కట్టలు కట్టలు తెస్తారండి. మేము 13 years హైదరాబాద్లో ఉన్నాం. వాళ్ళు అక్కడ డైలీ కొంటుంటే నాకు అనిపించేది, అసలు ఇది మన సైడ్ అసలు మనం వండం కదా, మన అమ్మ వాళ్ళు ఎప్పుడు వండింది కూడా నేను చూడలేదు, వీళ్ళు ఏంటి ఇలా వండుకొని తింటున్నారని నాకు ఆ డౌట్ వచ్చింది. అందులో అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనమాట. హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు నాకు తినాలంటే భయం వేసింది, ఎందుకంటే ఇది పిచ్చి కూర కదా తింటున్నారు, మళ్ళీ నేను ఒకవేళ తింటే నా కడుపులో బిడ్డకే ఉన్నాయి ఇద్దేమో అని చాలా భయం వేసింది నాకు. అసలు పువ్వులు చూడండి ఎంత పచ్చగా ఎంత ముద్దుగా ఉంటాయో. ఈ సీడ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయండి, ఊరికే వచ్చేస్తుంది. మీరు మట్టి తెచ్చిపెట్టినా మట్టిలో గెత్తం వేసినా అసలు మనం ఏ శ్రమ పడవసరం లేదు. దీంట్లో కూడా గోంగూరలాగా తెల్లకాడ ఎర్రకాడ అని ఉంటుందండి. ఇది తెల్లకూర ఎర్రకూర ఉంటుంది, దీంట్లో కూడా చాలా మంచిదండి. దీంట్లో విటమిన్ ఏ, బి, డి, సి, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అంటారు కదా, అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి, వెజిటేరియన్స్కి ఇది మనం ఫిష్ తింటే వచ్చే పోషకాలన్నీ కూడా ఈ ఆకుకూరలో ఉంటాయంటండి. చాలా మంచిది. ఇప్పుడు నేను రెగ్యులర్గా వాడుతున్నాను, ఎందుకంటే గార్డెన్లో కంపల్సరీగా మనం ఎంత తీసినా కూడా సీడ్స్ అనేవి పడి మళ్ళీ మొలకలు వస్తూనే ఉంటాయి. చూడండి ఎంత లేతగా ఉందో. కానీ ఇది లేతగా ఉన్నప్పుడు కోసుకొని తింటేనే బాగుంటుందండి. ఇది ఒకవేళ ముదిరిందంటే వెనకాల పిండి నల్లి అనేది కంపల్సరీగా దీనికి పట్టే పెస్టిసైడ్ అండి. దీనికి పిండి నల్లి మాత్రం, ఇది ముదిరిందంటే చాలు పిండి నల్లి కంపల్సరీగా దీనికి అతుక్కొని ఉంటుంది. అప్పుడు మనకి చిరాగ్గా ఉంటుంది వండుకోవడానికి కూడా. చూడండి ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో, అందులో వర్షాలు పడుతున్నాయి కదా, చూడండి ఎంత ముద్దుగా ఉందో చూడడానికి. ఇది నేను ఇంకా త్వరలోనే తీసేసి తోటకూరతో కలిపి వండేస్తానండి. ఇది పెసరపప్పుతో వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నారా, ఆకుకూరని ట్రై చేశారా, మీరు కూడా పిచ్చి మొక్కను వదిలేశారా?